దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి మనమందరం కూడా సజీవుల లెక్కలో ఉండి ఆయన కోరిన విధంగా ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యమును బట్టి ఆయన ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. ఇందాక పాడుకున్నటువంటి రీతిగా ఇది ఆత్మీయమైనటువంటి ఆరాధన, ఇది యథార్థమైనటువంటి ఆరాధన, ఇది ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన, ఆత్మతో నడిపింపబడేటువంటి ఆరాధన. ఇది చాలా అమూల్యమైనటువంటి ఆరాధన. ఇది చాలా ప్రత్యేకమైనది. ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి మనం ఎరగవలసిన వారమే ఉన్నాం. ఆరాధన అంటే ఆయన్ను పూజించడం, ఆయన గొప్ప చేయడం. కానీ అది అన్ని సమయాల మనం ఆరాధించే వారంగా, నిత్యము ఆయన ఆరాధించే వారంగా ఉన్నాం. అయితే ఆదివారమున ఆయన ఆజ్ఞాపించినటువంటి రీతిగా రొట్టె విరుస్తూ ఆయన యొక్క శిలువ కార్యాన్ని తలపోసుకుంటూ ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని తలపోసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనగా మనం చూస్తాం. ఇది ఒక ప్రభు దినం, ఇది ఆయన కొరకు ఏర్పరచబడినటువంటి దినం. మరి ఆ దినాన ఇలాగ మనమందరం చేరి ఆయన్ను ఆరాధించగలిగేటటువంటి ధన్యత దేవుడు మనకిచ్చాడు. మరి ఆరాధనకు సహాయకరంగా రూతు గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా అని మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలు మరి రూతు బోయజుతో పలుకుతున్నటువంటి మాటగా మనం చూస్తాం. బోయజు ఈ యొక్క గ్రంథంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తాడు. మరి పరమ బోయజు ఆయనే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తానే. రూతు ఒక విశ్వాసికి లేక సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ రూతు పలికేటటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. బోయజు చూపినటువంటి కటాక్షమును బట్టి ఆమె మరి మోయాబీయురాలు, అన్యురాలు అయినప్పటికీ కూడా ఆయన చూపినటువంటి కటాక్షమును బట్టి ఆమె ఆశ్చర్యపోయి హృదయములో ఆశ్చర్యంతో మరి మాటల ద్వారా ఆయన కృతజ్ఞత చూపిస్తూ ఉంది. ఆమె ఏమంటా ఉంది అంటే సాగిలపడి తల వంచుకొని, అసలు ఆయన చూపినటువంటి ఆ యొక్క కటాక్షం, ఆ యొక్క ప్రేమను ఆమె మనసులోనికి తీసుకున్నప్పుడు సాగిలపడింది. ఇంకా మాట లేదు. అంత ప్రేమ బోయజు ఆమె పట్ల చూపించాడు. అంతకంటే ఎక్కువ ప్రేమ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పట్ల చూపించాడు. ఈమె అంటా ఉంది, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్టు అని. నా గురించి ఏమి తెలుసు నీకు, ఏమి తెలిసి ఇంత కటాక్షం చూపిస్తా ఉన్నావు. ఆ తర్వాతి మాటలో ఒక మాట మనం ఏం చూస్తామంటే, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అని. ఒకవేళ ఆమెలో ఏదైనా ఒక మంచి కనపడిందేమో కానీ నీలో నాలో ఏ మంచి కనపడలేదు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితి, దేవునికి దూరస్థులముగా ఉన్నటువంటి పరిస్థితి, దేవునికి విరోధమైనటువంటి జీవితాలు కలిగి ఉండినాం. దేవుని ఎంత మాత్రము లెక్క చేసిన వారం కాదు. మన యొక్క మునుపటి స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఏమి తెలిసి నా పట్ల నువ్వు కటాక్షం చూపించావు ప్రభా, ఏమి తెలిసి అన్నప్పుడు నిజంగా ఆయన చూపించినటువంటి కటాక్షం, ఆయన చూపించినటువంటి ప్రేమను తలపోసుకుంటే ఏమి తెలిసి చేశాడు ఆయన. నీలో నాలో ఏ మంచి ఉందని మనల్ని ప్రేమించాడు. నీలో నాలో లేక మానవులలో ఏమి ఉందని ఆయన అంత అత్యున్నతమైన సింహాసనం, ఆ మహామహిమ, ఆ తేజస్సు, దాన్ని వదిలిపెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే ఏమి తెలిసి వచ్చాడు ఆయన. ఏముంది నీలో నాలో? ఏమీ లేదు. ప్రేమైన వల్ల ఏ మంచి లేదు. సంపూర్ణంగా చెడిపోయినటువంటి పరిస్థితి.
దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనటువంటి వారు నిత్య నరకాగ్నికి జోగుచూ ఉన్నటువంటి పరిస్థితి. దేవుని ప్రేమ అలాంటిది. మంచిని చూచి ఆయన ప్రేమించలేదు, మన గొప్పతనాన్ని చూచి ఆయన ప్రేమించలేదు. చెడిపోయిన మనం ఆ చెడిపోయిన స్థితిలోనే ఉంటే ఆ తర్వాత దేవుని ఉగ్రతను బట్టి మనకు ఏమి సంభవిస్తుందో, మనకు ఏమి జరుగుతుందో తెలుసుకున్నటువంటి వాడే మన పట్ల ప్రేమ కలిగి, మన పట్ల కటాక్షము కలిగి ఆ సమస్తమును వదిలిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఆ రూతు కంటే ఎక్కువగా నేను చెప్పవలసిన మాట ఇది. ఏమి తెలిసి నా పట్ల నువ్వు కటాక్షం చూపించు. ఆ మాట నిజంగా పలికేటప్పుడు రూతు తన హృదయంలో ఎంత కృతజ్ఞతాభావం ఉండిందో తెలియదు. ఆమె అప్పుడే వచ్చింది మోయాబు దేశం నుంచి, పోయి ఆ పొలంలో ఉంది, అప్పుడే చూస్తూ ఉన్నాడు బోయేదు. అంతకు పూర్వం విన్నటువంటి ఆ కొద్ది మాటలను బట్టి ఆమె పట్ల చూపించిన ఆ కటాక్షాన్ని చూడగానే రూతు యొక్క హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఏమి తెలిసి నా పట్ల కటాక్షం చూపిస్తాం? ఏం తెలుసు ఆయన నా గురించి? నేనెంత పనికిమాలిన వాడిని, నా జీవితం ఎంత భయంకరమైంది. నిన్నెప్పుడూ నేను ప్రేమించిన వాడిని కాదే, నీ సన్నిధిని ప్రేమించిన వాడిని కాదే, నిన్ను వెలికిన వాడిని కాదే. ఏమి తెలిసి నా పట్ల ఇంత కటాక్షం? ప్రియమైన వాళ్ళరా, ఆయన్ని ఎంత ఆరాధించాలి మనం, ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆరాధించాలి. ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను నిజంగా మనం అనుభవించగలుగుతూ ఉంటే అసలు ఆ కల్వరి సిలువలో ఆయన చూపిన ప్రేమని అపారమైంది. మన కొరకు సంపూర్ణంగా ఆ బాధను అనుభవించడానికి ఇష్టపడ్డాడు, మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. అంతేకాదు ఆమె ఇంకా ఏమంటా ఉంది, పరదేశినైనటువంటి నాయను, నేను పరదేశురాలను, నేను అన్యురాలను అన్నట్టుగా మాట్లాడతాం. మనమెవరం? మనం కూడా అన్యులమే. ప్రియమైన వాళ్ళ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులం కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను పరదేశిని, నేను పరదేశాలను అంటా ఉన్నాను. మనమెవరం? ప్రేమ వల్ల మనం అన్యులం, దేవుని పిల్లలం కాదు మనం కదా. అక్కడే అంటాడు ఏమని, ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, పరదేశులం. అంతేకాదు వాగ్దాన నిబంధనలు లేని పరజనులం. నిరీక్షణ లేదు మనకు. ఒకప్పుడు ఈ దినమైనా నిరీక్షణ ఉంది. ఈ లోకాన్ని వదిలిపెడితే నేను కూడా ఆయనతో సదాకాలము ఆ పరలోక రాజ్యంలో ఉంటాననే గొప్ప నిరీక్షణ దేవుడు నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. కానీ ఒకప్పుడు నిరీక్షణ లేదు. ఒక గురి గమ్యం లేనటువంటి వారంగా తిరుగుతున్నటువంటి వారం. అంతేకాదు ఏమన్నాడంటే, దేవుడు లేని లోకమందు దేవుడు లేని వారు, అసలు దేవుడే లేనటువంటి పరిస్థితి. ఎవరెవరినో కొలిచిండవచ్చు, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి స్థితి మనది. అటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మన పట్ల కటాక్షం చూపించాడు. నేను పరదేశినై ఉండగా అంటాను. ప్రేమైన వాళ్ళారా, ఎంత ప్రేమ ఆమె పట్ల ఆయన చూపించాడో కానీ ఆమె మాత్రం కృతజ్ఞతాపూర్వకంగా ఆ మాటలు పడతాడు. నా గురించి ఏమి తెలిసి, మరి నేను పరదేశిని కదా, ఏమి తెలిసి పరదేశిన నాయందు లక్ష్యం ఉంచినట్టు నీవు కటాక్షము కలిగి ఉంచితివి. ప్రేమైన వాళ్ళారా, మన మునుపటి స్థితి, పాపపు స్థితి, మనం అన్యులం, అనర్హులం. అంతేకాదు చనిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నటువంటి వారు. అలాంటి మనల్ని ఆయన ప్రేమించాడు, మన పట్ల ఆయన కటాక్షము చూపించాడు. మునుపు దూరస్తులం, మునుపు శత్రువులం, మునుపు దేవుడు లేనటువంటి ప్రజలం, పరదేశులం, వాగ్దాన నిబంధనలు లేవు, నిరీక్షణ లేదు, అసలు భయంకరమైనటువంటి జీవితం అది. అందులో నుండి చనిపోయి ఉంటే నిత్య నరకాగ్నే మన గతి. ఆయన ప్రేమించి మన కొరకు దిగి వచ్చి మనం రక్షించుకున్నాడు. ఆమెకు ఆయన చూపించినటువంటి కటాక్షమును చూడగానే ఆమెకు ఆశ్చర్యమైపోతూ ఉంది. నేను ఏం చూస్తూ ఉన్నావు నా పట్ల,
ఏమి చూసి నా పట్ల ఇంత కటాక్షం చూపిస్తా ఉన్నాను. ఈనాడు నీకు నాకు ఆశ్చర్యం కలగడం లేదా? మనం ఎవరమో అర్థమైతే, మన స్థితి ఏంటో అర్థమైతే ఆశ్చర్యమైతే, అంత గొప్ప దేవుడివి, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడవై ఉండి వేవేల దూతల చేత కొనియాడబడుచున్నటువంటి దేవుడు, మహా తేజస్సులో నీవు మాత్రమే నివసించగలిగినటువంటి దేవుడు. నీ ముందు నేను దేనికి పనికి వస్తాను ప్రభా? ఏం చూసావు నాలో? ఏముంది నాలో ప్రేమించడానికి? ఏ మంచి లేదే, ఏ మంచి లేదు. ఎన్నడూ నిన్ను ప్రేమించలేదే. భయంకరమైన పాప జీవితం నాది. పాపాన్ని అసహించుకునేవాడివి నీవు. అంత భయంకరమైన పాపం నాలో ఉండింది కదా ప్రభువా. అట్టి స్థితిలో ఇంకా మనం పాపులమై ఉండగానే ఆయన ప్రేమించాడు. నీ మంచి చూచి ఆయన ప్రేమించలేదు, నా మంచి చూచి ఆయన ప్రేమించలేదు. మనం ఇంకా పాపులమై ఉండగానే, దౌర్భాగ్యులమై ఉండగానే ప్రేమించాడు. ఆ ప్రేమను చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి. ప్రభువా, అంత గొప్ప దేవుడు నన్ను ఎంతగా ప్రేమించావు, ఏమి తెలిసి ప్రేమించావు. నేను పరదేశిని, నేను అన్యుడను ప్రభు, నేను చనిపోయినటువంటి స్థితిలో ఉన్నవాడిని కదా, నన్ను ఎంతగా ప్రేమించావు. సాగిల పడవలసిన వారమే ఉన్నాను. ఆయన సన్నిధికి వస్తూ ఉండగా, ఆయన సన్నిధిలో అడుగు పెడుతూ ఉండగా, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, సిలువలో ఆయన చేసిన కార్యమును తలపోసుకుంటూ ఉండగా, ఏమి తెలిసి నన్ను ప్రేమించావు నాయన, నాలో ఏమి చూచావు నాయన. ఇదిగో మన ఎదుట ఉంచబడిన ఆ రెండు వస్తువులను చూస్తూ ఉండగా, ఆయన యొక్క శరీరం ఎంతగా నలగొట్టబడింది నీ కోసం, నా కోసం. ఆయన శరీరం అంతా గాయపరచబడి ఉంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చెడిపోయింది నువ్వు నేను. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపంతో నిండిన వారు మనం. ఆయన పరిశుద్ధుడు. అయితే ఆయన శరీరం పూర్తిగా గాయపరచబడింది. ఆ శరీరంలో నుంచి అమూల్యమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, నిష్కళంకమైనటువంటి రక్తము కారింది. ప్రేమైన వల్లరా, ఎంత ప్రేమ అండి ఆయన. మన స్థానంలో మన ఆ శిక్ష మందే. పాపం చేసింది మనమే, దౌర్భాగ్యులం మనమే. అక్కడ ఉండి ఆ శిక్ష అనుభవించాల్సింది మనమే. కానీ ఆయన జామీనుగా నిలబడ్డాడు, ఆ శిక్షను అనుభవించాడు. మనం శిక్ష అనుభవించిన, మన రక్తం చిందించబడిన దానివల్ల ప్రయోజనం లేదు. తిరుగా నిత్య నరకాగ్ని. పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. మనకు మారుగా ఆయన చెల్లించాడు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. పాపములు క్షమించబడకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ప్రవేశించాలంటే మన పాపములు కడగబడాలి. మనం ఆయనతో కూడా ఉండాలి అంటే మనం శుద్ధులం కావాలి. ఆయన ఆశ నువ్వు నేను ఆయనతో కూడా ఉండాలి. ఆయన ఆశ అదొకటే. ఆ దూరస్తుడైనటువంటి మానవుడు మళ్ళీ ఆయనకు సమీపంగా రావాలి. వారు నాతో పాటు ఉండాలి. ఎంత ఆశ అండి దేవునికి. ఏమి చూచి, ఏమి తెలిసి మన పట్ల ఇంత కటాక్షం, ఇంత ప్రేమ, ఇంత దయ, ఇంత జాలి. ప్రేమైన వల్లరా, అటువంటి దేవునికి ఏమి చెల్లించగలం? ఏ విధంగా ఆ యొక్క రుణాన్ని తీర్చుకోగలం? సాగిలపడి తగ్గించుకొని ఆయన పాదముల మట్టుకు మన తలను వంచి మన హృదయాన్ని ఆ పాదముల చెంతకు తీసుకొని వెళ్ళి ఆయన పాదములను కృతజ్ఞతతో నింపగలిగితే, మన కన్నీటిని ఆయన పాదమును తడపగలిగితే ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. విరిగి నలిగినటువంటి హృదయంతో చెల్లించినటువంటి అర్పణను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇంకేమి ఇచ్చినా ఆయనకు అవసరం లేదు. ఇంత ప్రేమించి, ఇంత తగ్గించుకొని వచ్చి, ప్రాణమే ఇచ్చి నీ నుంచి నా నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే ఏమి కోరుకోవడం లేదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ కృతజ్ఞతాభావంతో ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడి, సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేయాలి, ఆయన్ను పూజించాలి, ఆయన్ను ఘనపరచాలి, ఆయన గొప్ప చేయాలి. మనం స్తుతిస్తూ ఉండగా ఆ స్తుతులపైన ఆసీనుడు కావాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. అంటే మన స్తుతులు ఎలా ఉండాలో ఆలోచించేయాలి. మన స్తుతులు ఆయన్ను ఘనపరిచేవిగా ఉండాలి. మన స్తుతులు ఆయన హెచ్చించేవిగా ఉండాలి. ఆయన గొప్పతనాన్ని చూపించేదిగా ఉండాలి. ఆ విధమైనటువంటి ఆరాధన మనం చేయాలి అంటే మన హృదయం నిండా ఆయన చేసిన కార్యాలు ఉండాలి. ఏమి చూచి నా పట్ల ఇంత కటాక్షం, ఏమి తెలిసి ఇంత కటాక్షం. ఆయన చూపించినటువంటి బోయజు ఆమె పట్ల చూపించిన దయను బట్టి, ఆ తర్వాత చూస్తాం
ఆమెకు ఆయన భద్రత కలిగించాడు. ఈనాడు నీకు నాకు భద్రత ఇచ్చాడు, ఒక నిరీక్షణ ఇచ్చాడు. మన పట్ల చేసిన కార్యాలు ఇంకా గొప్పవి, వర్ణించలేనటువంటివి. అటువంటి మనల్ని ఇంతగా ప్రేమిస్తే ఇది నాను ఆరాధించడానికి మనం వచ్చాం. ఏ విధంగా ఆరాధించగలుగుతాం? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన కటాక్షమును జ్ఞాపకం చేసుకున్నాం. మనల్ని విమోచించాడు, ఆయన విడుదల ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఒక దినాన ఆయనతో కూడా సదాకాలం ఉండే గొప్ప ధన్యత ఇచ్చాడు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించాడు ఆయన. యుగ యుగాలు కాలవలసిన వారు కానీ తప్పించాడు ఆయన. ఎంత కటాక్షము చూపించాడు, ఎంత ప్రేమ. బదులుగా ఏమి ఇవ్వబోతా ఉన్నాం, ఆయన ఏమి ఇస్తూ ఉన్నాం. ఆయనైతే ఏమి కోరుకోవడం లేదు. విరిగి నలిగినటువంటి హృదయంతో కృతజ్ఞతాపూర్వకంగా మనం అర్పించేటటువంటి స్థుతి ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనం ఆరాధించేటప్పుడు దాన్ని ఆగ్రానించాలని మన మధ్యలో ఉన్నాడు ఆయన. మన హృదయాలను చూస్తూ ఉన్నాడు. ఎలాంటి హృదయంతో వచ్చాం, ఏ కృతజ్ఞతా భావంతో ఆయన ఆరాధిస్తాం. అలాగ ఆరాధిస్తూ ఉంటే ఆయనకు ఆనందం. నా బిడ్డలకు నా మీద ఎంత ప్రేమ. నేను చేసిన కార్యాన్ని వాళ్ళు మర్చిపోలేదే, నేను చూపిన ప్రేమను వాళ్ళు మర్చిపోలేదే అని ఆయన ఆనందించాలని ఉన్నాడు. అట్టి ఆరాధన నువ్వు నేను చేయడానికి దేవుడు తన కృప అనుగ్రహించుగాక.